कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे। ఈ 16 పదాల పవిత్ర మహామంత్రం ఆత్మను ఉత్తేజపరిచి భగవంతుని సన్నిధికి చేరుకోగల అపారమైన శక్తిని కలిగి ఉంది. ఈ ఒక్క మంత్రమే ఇంత మహోత్తరమైన శక్తిని కలిగి ఉంటే ఆ మంత్రాన్ని ఎంతో మంది భక్తులు కృష్ణతత్వాన్ని తమ జీవితం అనుకుని తులసిమాలలు ధరించి 108 పూసల జపమాలను చేతిలో పట్టుకుని ప్రతి క్షణం అనునిత్యం హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ మనోల్లాస సన్నిధిలో జపిస్తూ ఉంటే ఆ కృష్ణుడే మన శ్వాసలో ధ్యాసలో తనువంతా మనసంతా అలరాడుతున్నాడేమో అనిపిస్తుంది. మరి ఆ దేవాలయంలో శ్రీ రాధాకృష్ణుల విగ్రహాల ప్రాణప్రతిష్ఠ అంటే ఒక మహోత్తరమైన దైవకార్యమే. ఆ ప్రతిష్టను మనం చూడటమనేది పూర్వజన్మ సుకృతమే అవుతుంది. ఆ మందిరమే హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో రూపుదిద్దుకున్న హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. कृष्ण कृष्ण हरे 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 राम ఈ క్షేత్రంను స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంగా పిలుస్తారు. మనం ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం చూసినట్టయితే పరమ శివుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం కొరకు తీవ్రంగా తపస్సు చేయడం వలన ఆయన తపస్సుకి మెచ్చి లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై ఆ పరమశివుడిపై తన చేతిలో ఉన్న పాంచజన్యాన్ని తలపై పెట్టడం వలన ఇక్కడ వెలిసిన శివుడిని పాంచజన్యేశ్వరుడిగా పూజిస్తారు. లక్ష్మీనరసింహస్వామిని స్వయంభూ క్షేత్రంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర స్థలం నాటి నుండి భక్తుల కష్టాలు తీర్చి కోరిన వారికి కొంగు బంగారం ప్రసాదించే ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. ఒకప్పుడు వచ్చేటప్పుడు ఈ టెంపుల్ చాలా చిన్న స్వామి ఉండేవారు. దాన్ని హరే కృష్ణ మూమెంట్ వారు తీసుకున్నాక దాన్ని చాలా బాగా డెవలప్ చేశారు ఇక్కడ. ఆలయాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ వారు 2018లో ఆవిష్కరణ కావించి దేవాలయాన్ని కొత్త రంగులు హంగులతో పునర్నిర్మించి శ్రీకృష్ణుణ్ణి కూడా ప్రతిష్ఠించడం ద్వారా తెలంగాణలోని మొదటి స్వర్ణ దేవాలయంగా 3 స్వాముల చల్లని చూపులతో ఈ స్థలం మరింత మహిమనందుకుంది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ ఆలయం పూర్వకాలపు తపోభూమిని తలపిస్తూ ఆధ్యాత్మిక శక్తిని భక్తులకు మరలా అందిస్తోంది. శ్రీల ప్రభుపాదుల వారు మనకు ఒక అద్భుతమైన ఒక విషయాన్ని తెలియజేశారు. మనకు ఈ దేవాలయాల్లో భగవంతుని విగ్రహాలు ఎప్పుడు కూడా ఒక మెటీరియల్ కాదు, అదొక రాయో ఒక మెట్టలో ఒక మార్పులో కాదు. ఆయన సాక్షాత్తుగా అర్చావతార రూపంలో అవతారం పొంది మనకు ఆయనకు సేవ చేసుకునే విధంగా మనకందరికీ అవకాశాన్ని ఇచ్చారు. ఆ విగ్రహ సేవను మనం చేసుకోవటానికి మనకి ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వారు మనకు రాధా గోవింద ప్రాణ ప్రతిష్ఠను చేసి మనకు ఆ రాధా గోవిందులని సేవ చేసుకునే విధంగా అవకాశాన్ని మనకు టెంపుల్ వారు కలిగించారు. ఇక శ్రీ రాధాకృష్ణుల ప్రాణప్రతిష్ఠ కోసం దేవాలయ ముస్తాబేర్పాట్లకు రంగం సన్నద్ధమైంది. శుద్ధి మరియు హంగులు ఆర్భాటాలతో గుడి అందంగా తయారైంది. భారతదేశంలోని హరే కృష్ణ మందిరాల నుండి ఉన్నత వైష్ణవులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ సాన్నిధ్యంతో ఈ కార్యక్రమ ఘనతను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఎంతో మంది భక్తులు, పూజారులు, శ్రామికులు, హరే కృష్ణ ఉద్యోగులు, పోలీసులు, సేవకులు, యువత
మరీ ముఖ్యంగా విరాళాలు సమర్పించిన దాతలు తమ వంతు కృషిని అన్ని రూపాల్లో చేయడం వల్లనే ఈ అద్భుత కార్యానికి అంకురార్పణ పడింది. ఆ రోజే ప్రాణప్రతిష్ఠ 1వ రోజు 24 నవంబర్ ఆదివారం రోజు సంధ్యవాలాక. నేటి అంకురమే రేపటి మ్రానే ఎన్నో జీవుల సేద తీరుస్తుంది. అలాగే ఈ దేవాలయం కూడా మ్రానులా ఎంతో మందికి ఎన్నో విధాల ప్రయోజనాలు చేకూర్చాలని నవధాన్యాలను పవిత్ర జలంలో ముంచి వేదమంత్రాలతో అంకురాలను మట్టిలో విత్తుతారు. ఈ క్రతువునే అంకురార్పణ అంటారు. ఈ విత్తనాలు ఎలాగైతే మొలకెత్తుతాయో శ్రీకృష్ణుడితో జీవుడి బంధం కూడా అలాగే అభివృద్ధి చెందుతుందని నమ్ముతారు. వాస్తుహోమం. ఈ పవిత్ర కార్యక్రమం పరిసరాలను శుద్ధి చేయడానికి, ప్రతికూల శక్తులను తొలగించడానికి మరియు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి భగవంతుని ఆశీర్వాదాలను ఆహ్వానించడానికి జరిగింది. మూర్తి కుంభ ఆవాహన. విశేషమైన కలశాన్ని శుద్ధమైన తీర్థజలాలతో నింపి వేదమంత్రోచ్చరణల ద్వారా భగవంతుడి శక్తితో ఆవహింపచేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఆ కలశం అపార ఆధ్యాత్మిక శక్తిని కలిగి పవిత్ర పాత్రగా మారింది. విధి పూర్తయిన వెంటనే ఆ కలశం దివ్య కాంతిని విరజిమ్ముతూ భగవంతుని సాన్నిధ్యాన్ని మరియు కృపను ప్రతిబింబించింది. విగ్రహాల పవిత్రత కోసం ప్రత్యేక ఆదివాసాలు నిర్వహించాం. పంచగవ్యాధివాసం మరియు క్షీరాదివాసం. విగ్రహాల తయారీలో కలగవచ్చిన అపవిత్రతను తొలగించేందుకు కామధేనువు నుండి లభించే పవిత్రమైన పంచపదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం మరియు పేడతో శ్రీ రాధాగోవిందులను శుద్ధి చేశాము. క్షీరాదివాసం. విగ్రహాలను పాలలో నిమజ్జనంతో శ్రీ రాధాగోవిందులు దివ్య సౌందర్యంతో మెరుస్తూ నక్షత్రాల ప్రతిబింబంలా కనిపించారు. జలాధివాసం. శ్రీ రాధాగోవిందులను పవిత్ర జలాల్లో నిమజ్జనం చేసి విగ్రహ తయారీలో కలిగిన దోషాలను సవరించి దైవికత చేకూర్చాం. నేత్రోన్మీలనం. శ్రీ రాధాగోవిందుల దివ్య దృష్టిని ప్రతీకాత్మకంగా మేల్కొల్పడమే లక్ష్యంగా సాగింది. భగవంతుని నేత్రాల ఆవిష్కరణ జరిగిన వెంటనే మాధవుని దివ్య ముఖకాంతిని చూసేందుకు వేల కన్నులు కూడా సరిపోవనే భావన అందరిలో కలిగింది. పంచశయ్యాధివాసం. శ్రీకృష్ణుని కోసం ప్రత్యేకమైన 5 పొరల శయ్యను సిద్ధం చేయడం జరిగింది. శ్రీ రాధా మరియు గోవిందులను జాగ్రత్తగా ఈ శయ్యపై విశ్రాంతి చేశాము. భక్తులు ఈ దృశ్యాన్ని చూస్తూ కృష్ణుని బాలకృష్ణునిగా కలగను చేసుకుంటూ ఆయన ప్రశాంత నిద్రను అనుభూతి చేసుకున్నారు. రాజభోగ ఆర్తి. పూజారి గారు పంచద్రవ్యాలు, దీపాలు, పువ్వులు, నీరు మరియు ప్రత్యేక భోజనాలను అర్పించి ఆర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత భక్తులు దివ్య దర్శనాన్ని పొందారు. శ్రీ రాధాగోవిందుని దివ్య సాన్నిధ్యంలో భక్తులు ఆనందంతో నిండిపోయి ఆర్తి పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ కృష్ణ భక్తితో ఆధ్యాత్మిక ఆనందంలో వారి మనసులు మునిగిపోయాయి. ప్రథమ అభిషేకం. పవిత్ర జలంతో మరియు పంచామృతంతో మొదటి అభిషేకం చేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చూర్ణాభిషేకం. చివరిగా భక్తులు ఆలయపు ఉత్సవ విగ్రహాలకు చూర్ణాభిషేకం నిర్వహించారు మరియు దివ్య ఆనందంలో మునిగిపోయారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని గొప్ప ఆనందంతో నింపింది. మీరు రాధాగోవిందుని దివ్య దర్శనాన్ని అనుభవించవలసినదిగా ఆహ్వానం.